భక్తి సేవా మార్గాలను ఒకే చోట కల్పిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం విశిష్టమైనదిగా నిలుస్తుంది. చదువుతో పాటు మానవ సేవ మాధవ సేవ ముఖ్యమని నమ్మిన శ్రీ శంకర గురూజీ చదువుకునే చిన్నారులను ఆలయాలకు ఆశ్రమాలకు తీసుకువచ్చి వారిలో సేవాభావాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ మార్గాన్ని అనుసరిస్తున్న పలు విద్యా సంస్థలు విద్యార్థులను ఈ పుణ్యప్రదేశానికి తీసుకువచ్చి దైవం గొప్పతనంతో పాటు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని మానసిక అనాథులను చూపించి జీవితం విలువ గురించి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రంగాపూర్కు చెందిన హిప్పో క్యాంపస్ స్కూల్ యాజమాన్యం 9వ తరగతి చదువుతున్న తమ విద్యార్థులను మాధవ సేవలో భాగంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి తీసుకువచ్చింది. స్వామి దర్శనానంతరం మానవ సేవలో భాగంగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. ముందుగా అనాథుల వసతి భవనం మొదటి అంతస్తులోని మగవారి వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందుతున్న రోగులను చూసి వారిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం 2వ అంతస్తులోని అభాగ్యుల గదికి వెళ్లి పలకరించి వారు ఇక్కడకు రావడానికి గల కారణాలు తెలుసుకుని ఇటువంటి నా అంటూ ఎవరూ లేని అనాథులను ఆదుకోవడమే నిజమైన మానవ సేవ అంటూ అరటిపళ్ళు వితరణ చేసి సేవాభావాన్ని చాటారు. మహిళల వసతి గదిలోని మహిళల వద్దకు వెళ్లి వారిని చూసి చెలించిపోయారు. ఒక్కొక్కరును దగ్గరకు తీసుకుని మంచి చెడ్డ అడిగి తెలుసుకున్నారు. అయినవారంటూ ఎవరూ లేని మమ్మల్ని పలకరించడానికి ఇంతమంది చిన్నారులు వచ్చారంటూ ఈ విద్యార్థులలో బిడ్డలను చూసుకుని సంతోషంతో భావోద్వేగానికి గురవగా వారిని దగ్గరకు తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం అనాథుల అన్నదానం నిమిత్తం పాఠశాల తరపున వ్యక్తిగతంగా వారికి తోచిన సాయం చేసి మానవ సేవలో తరించారు. తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులను అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి వారికి మానవీయ విలువలు జీవితం విలువ తెలియజేయాలని శ్రీ శంకర గురూజీ పాఠశాల కళాశాలల యాజమాన్యానికి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలకు చిన్నతనం నుండే సేవాభావం ఆదుకునే గుణం పెద్దలను గౌరవించడం వంటి అంశాలను నేర్పిస్తే భవిష్యత్తులో ఉన్నత విలువలు గొప్ప వ్యక్తిత్వం కలవారిగా ఇతరులకు ఆదర్శమవుతారు.